మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజగరి మగ నిజగరి పా సంగటి ఎంత స్మూత్గా ఉందంటే వెన్నెలా కరిగిపోతుంది. కాంబినేషన్ అయితే గోవాకి ఇచ్చారు. ఇంట్లో కూడా మనం ఇంత స్మూత్గా చేసుకొని ఇంత టేస్ట్గా అయితే రాదు, ఎందుకంటే అది గ్యాస్ అవుతుంది, ఇది కట్ల పొయ్యి కాబట్టి కట్ల పొయ్యి ముందే ఇంత టేస్ట్గా అది 30 రూపీస్. చాలా బాగుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి, అన్నమయ్య డిస్టిక్ 25 సంవత్సరాలుగా ఓన్లీ సంగటే అమ్మి వాళ్ళ వ్యాపారం అయితే జరుపుకుంటున్నారు. రాయచోట్లో ఎన్నో హోటల్స్ ఉన్నాయి, ఎన్నెన్నో రెస్టారెంట్స్ ఉన్నాయి, అయినా కూడా ఓన్లీ సంగటి పప్పు ఈ రెండే కాంబినేషన్స్, అది కూడా రాయలసీమ సంగటి. బియ్యం క్వాంటిటీ తక్కువ ఉన్న రాగుపిండి అనే క్వాంటిటీ ఎక్కువ వేసి చాలా ప్యూర్గా ఇస్తున్నారు. అసలు ఏంటి 25 సంవత్సరాలుగా కనీసం ఒక బోర్డు కూడా లేకుండా వీళ్ళైతే రన్ చేస్తున్నారు. చాలా మంది కూడా కూలి పనికి పోయే వాళ్ళు కానివ్వండి, బిజినెస్ మ్యాన్లు కూడా ఇక్కడ వచ్చి టేస్ట్ బాగుంటుంది అని చెప్పి తింటున్నారు. రాయచోటి కడపకు వెళ్లే రోడ్ లో ఇక్కడ రింగ్ రోడ్ దగ్గరలోనే ఈ హోటల్ ఉంది. కనీసం బోర్డు కూడా లేదు. రెడ్డి అన్న హోటల్ సంగటి అంటే మాత్రం ఇక్కడే ప్లేస్ చెప్తున్నారు. లొకేషన్ అయితే ఇది. ఇప్పుడు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. చాలా మంది అంటుంటారు గ్యాస్ లో చేస్తేనో లేకుంటే రెస్టారెంట్ స్టైల్లో ఉంటే చాలా రెసిపీస్ చాలా టేస్ట్ గా ఉంటాయి అంటున్నారు. కానీ నిప్పుల పైన మాత్రం చూస్తుంటేటైతే పప్పు అయితే చేస్తున్నారు. ఎంత టేస్ట్గా ఉంటుంది ఒకసారి చూద్దాం. ఇప్పుడే స్టార్ట్ చేశారు, ఇంకా ఫినిషింగ్ కూడా అయిపోయింది, కస్టమర్స్ కూడా వచ్చే సమయం వచ్చింది. చూస్తున్నాం కదా, వేడి వేడి సంగటి అయితే చేస్తున్నారు. పేరేంటండి? నా పేరు ఆంజనేయులు మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 25 years నుంచి చేస్తున్నారా? అప్పటి నుంచి కూడా ఓన్లీ సంగటేనా? ఓన్లీ సంగటి, దోశ, ఇడ్లీ, సాయంత్రం పొంగనాలు. మధ్యాహ్నం మాత్రమే? మధ్యాహ్నం సంగటి, ఓన్లీ సంగటి. ఓన్లీ సంగటి మాత్రం మేడం. మధ్యాహ్నం అయితే ఓన్లీ సంగటి. దాని కాంబినేషన్ అయితే ఏమేమి ఇస్తారు? పప్పు, చట్నీ. అంటే ఒకే ఐటమ్ ఉండదు, రోజు రోజు చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ రోజు పప్పు ఉంటే రేపు మళ్ళీ వేరే సాంబార్ వేరే వేరేగా చేస్తాను. రోటి పచ్చళ్ళు కూడా చేస్తుంటారా? పచ్చళ్ళు వెరైటీ ఉంటాయి మేడం. కొబ్బరి పచ్చడి, శనక్కాయ పచ్చడి, కరివేపాకు పచ్చడి, చింతకాయ పచ్చడి, అట్లా రకరకాలుగా టేస్టీగా చేస్తాను. సరే, మాకు ఒక చిన్న డౌట్ చెప్పండి మేడం. ఎంతసేపు ఫ్రైడ్ రైస్, బిర్యానీ, కుష్కా ఇలాంటివన్నీ వెరైటీస్ ఉన్నా కూడా ఓన్లీ సంగటి ఏంటి అంత స్పెషల్ ఇక్కడ? మేడం, సంగటిలో శక్తి బాగుంటుంది మేడం. పురాతన కాలం నుంచి కూడా ఎక్కువ సంగటి, రాగి సంగటి, సద్ద సంగటి తింటా వచ్చినారు కదా, అది స్ట్రెంత్ బాగా వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఫ్రైడ్ రైస్లు అంటే అవి తినడం వల్ల ఏమంటే కొంచెం ఇప్పుడు ఎక్కువ గ్యాస్ ఫామ్ కావడం, తర్వాత ఇతర జబ్బులు పుట్టుకురావడం అవి జరుగుతున్నాయి. ఏంటంటే మేము ఇప్పుడు కూడా 70 years ఉండే కనుక బాగా యాక్టివ్గా పరిగెత్తే సత్తా సంగటిలోనే ఉంటుంది మేడం. సంగటి, చట్నీ, చింతకాయ పచ్చడి సంగటిలో సూపర్ సత్తా ఉంటుంది. అంటే సంగటి తినడం వల్ల మంచి హెల్తీగా ఉంటాడు. పర్మనెంట్గా హెల్తీగా ఉండేదానికి మేము సంగటి 30 రూపాయలు అని చెప్తున్నారు. బిర్యానీ లేకుంటే రైస్ ఐటమ్ చేస్తే కొంచెం రేట్ కూడా మీకు ఎక్కువ వస్తుంది, బిజినెస్ కూడా బాగా అవుతుంది మేడం. ప్రజలు హెల్తీగా ఉండేదానికి మాత్రం మేము మాకు డబ్బులు కూడా ఎక్కువ ఆశించడం లేదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ టేస్టీగా ఉండేటట్లు మేము ప్రిపేర్ చేస్తున్నాం మేడం. ఓకే, అయితే ఇదే చేస్తారు, ఇంకేం వెరైటీస్ ఫుడ్ ఐటమ్స్ అయితే చెయ్యం? రైస్ కానీ బిర్యానీ అవి ఏమి చేయరు? అవి ఏం చేయను మేడం. ఓన్లీ సంగటి, చట్నీ, వెరైటీగా పచ్చళ్ళు ఉంటాయి, స్పెషల్గా దోశ ఉంటుంది, సాయంకాలం పొంగనాలు ఉంటాయి. ఇవి మా ఐటమ్స్. ఓకే, మీరు బోర్డు పెట్టుకోలేదు, ఇంత హైవే పైన చిన్న షాప్ అయితే పెట్టుకున్నారు. బోర్డు పెట్టుకుంటే ఇంకా మీకు బిజినెస్ బాగుంటుంది కదా? బోర్డు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మేడం, అంటే మనుషులు పెట్టుకోవాలా, వాళ్ళు మాకు వచ్చే ఆదాయం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అదేదో మేము కష్టపడి చేసుకుంటే మాకు ఉంటుంది కదా మేడం. మీ కష్టాన్ని మీరే చేసుకుంటాను. తర్వాత దీంట్లోనే మా పిల్లలు చదివించుకుంటూ దీంతో ఎక్కువ ఆశ లేకుండా ఉండే వాళ్ళకి, జనాలకు సేవ చేస్తూ వాళ్ళు స్ట్రెంత్గా ఉండేదానికి సహకరిస్తూ ఆరోగ్యంగా బాగుండాలంటే సంగటి తింటేనే కదా బాగుండేది. దానివల్ల మేము ఎంత కష్టపడినా ఫుడ్ కోసమే కదా, దానికోసం మేము ఎక్కువగా చాలు, మాకు ఈ సంగటే చాలు, దీంట్లో వచ్చే ఆదాయమే చాలు మేడం. ఎక్కువ ఆశయం అయితే లేదు. హ్యాపీగా ఉండి జనాలు ఆరోగ్యంగా ఉంటే అన్ని ఉన్నట్టే కదా మేడం. అదే, ఓకే, ఆరోగ్యమే ఆస్తి ఇప్పట్లో. అట్లా. ఓకే సార్, పిల్లలు ఎంతమంది? 2 కొడుకులు మేడం. 2 కొడుకులు. పెద్ద అబ్బాయి వచ్చి పాలిటెక్నిక్, రెండో అబ్బాయి వచ్చి
9th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లోనే. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చినారంటే వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తారు. అవునా? సపోర్ట్ చేస్తూ స్కూల్కి వెళ్తారు, ఈ పని చేస్తారు. ఇంత చదువుకున్నా కూడా తల్లిదండ్రులకి అయితే హెల్ప్ ఖచ్చితంగా చేస్తున్నారు. అయితే చేస్తున్నారు, ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే నాకు చిన్నప్పుడే చనిపోయినారు అమ్మ నాయన, అప్పటి నుంచి నేను కష్టపడి స్టేజ్కి వచ్చినాను. ఓకే. ఈ టైంకి కస్టమర్స్ వస్తే ఎంతసేపటికి అయిపోతుంది ఈ సంగటి? జస్ట్ 1.5 hour అయిపోతుంది ఫినిష్. ఓకే సార్. ఆంజనేయులు గారి వైఫ్ ఉన్నారు, మాట్లాడదాం. మీ పేరండి? కల్పన మేడం. ఆనియన్స్ దేనికి కాంబినేషన్ ఇది? చట్నీలకి మేడం. చట్నీలుగా. ఓకే. సంగటి అనేది ఎన్ని గంటలకంతా చేసేస్తారు? 12 రెడీ అయిపోతుంది మేడం. 2 క్లోజ్ అయిపోతుంది. 2కి క్లోజ్ అయిపోతుంది. ఓకే. అంటే గెలకడము అదంతా దించడం చాలా కష్టం కదా? కష్టం మేడం, కష్టపడాల. కష్టపడాలి, కష్టపడితేనే అంటారా? కష్టపడితేనే ఫలితం ఉంటుంది అంటారు కదా మేడం. ఓకే. ఇది ఏ చట్నీకి అయితే వేస్తారు ఇప్పుడు? గోంగూర చట్నీకి మేడం. గోంగూర అంటే రాయచూటి స్పెషల్ సంగటి పప్పు, దాని కాంబినేషన్ గోంగూర చట్నీ. చూసారు కదండి గోగాకు చట్నీ అంటే దీనికి సంగటికి ఇది కాంబినేషన్. అంటే ఇక్కడ రాయలసీమ స్పెషల్, చాలా స్పైసీగా కూడా ఉంటుంది. కాకపోతే ఒక సంగటి తినేవాళ్ళు 2 సంగటి కూడా తింటారు అని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీ పేరు? నా పేరు రామాంజలి మేడం. ఇక్కడ సంగటి రాయలసీమ అంటే సంగటి మేడం. సో ఇక్కడ ఏంటంటే మన అంజన్ అని చెప్పి ఇక్కడ సంగటి చాలా న్యాచురల్గా ఉంటుంది. వాళ్ళు మంచిగా మనకు రైస్ తక్కువ వేస్తారు, రాగి పిండి చాలా ఎక్కువ వేస్తారు మేడం. టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. కనీసం ఆయన టేస్టింగ్ సాల్ట్ కన్నా ఏం వాడాడు, ఎక్సలెంట్గా ఉంటుంది సంగటి కూడా. గత 20 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్నాడు. నాకు తెలిసి నేను చూసి ఏం దబ్బా ఈయన వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ వాళ్ళు అందరూ ఒకటి కష్టపడి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక రోజుకి వచ్చి ఒక కూర చేస్తారు మేడం. ఒక రోజు పప్పు, సాంబారు, మునక్కాయ, ఇంకోటి బెండకాయ, సంథింగ్ కాకరకాయ, చాలా మేడం ఎక్సలెంట్ చేస్తాడు ఆయన. సో ఆయన ఎందుకంటే నేను తింటున్నా కాబట్టి చూడండి సంగటి కూడా ఎలా ఉంటుందంటే గోవల చెరువు పాలకవలా ఉంటుంది, అంత మెత్తగా ఉంటుంది. సంగటి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మేడం. కర్రీస్ కూడా మేడం, కూరలో చట్నీ, ఆయన చింతపండు ఆయన నల్ల చింతపండు వాడతాడు. నల్ల చింతపండు తెప్పించి అదే పనిగా అది కూడా వాడతాడు. చాలా బాగుంటుంది మేడం. మేము తింటూ ఉన్నాము, మేమైతే రెగ్యులర్గా వస్తూ ఉంటాము. వాళ్ళు స్వయం కృషితో వాళ్ళే కష్టపడుతూ ఉంటారు, వాళ్ళే చేస్తూ ఉంటారు మేడం. రాజారెడ్డి. ఇక్కడ సంగటి ఎలా ఉంది? బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సుధరకు మంచి చెడ్డ రాయలసీమ తింటే బాగుంటుంది. కూరలు అన్నీ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఎన్ని రోజులుగా ఇక్కడ వచ్చి తింటూ ఉంటారు? మామూలుగా డైలీ వస్తుంటాం. అప్పుడప్పుడు దాదాపు 12 సంగటి టేస్ట్ క్వాలిటీ బాగుంటుంది. తిన్ను క్వాలిటీ మార్చాడు. కూరలు మాత్రం బాగా బెండకాయ, కాకరకాయ, పప్పు అట్లా బాగుంటుంది. చింతపండు, నల్ల చింతపండు నూరితే హై క్లాస్గా ఉంటుంది. ఈ సంగటి ఆరోగ్యం బాగుంటుంది. సుదరకు అడిగినా అట్టే రాయి సంగటి ఎక్కువ పిండి కలిపి వేస్తారు. ఇంటికాడ ఒకవేళ మనం అన్నం తినాలనే ఎక్కువ సంగటి బాగుంటుంది. సంగటి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యం మంచిది. కుదరకు ఎక్కువ రాయి సంగటే కదా, రాయి పిండి పడతారు, దానివల్ల ఎక్కువ బాగా ఖర్చు. వాళ్ళు ఇంట్లో చేయకపోయినా వచ్చి తినేస్తాం. సార్ అరిటాకులు ఇస్తరాకుల్లో పెట్టడం చూసినాం, ఇది ఏంటి ఆకులు? ఇవి టేకాకులు మేడం. స్పెషల్ ఏంటిది? ఇవి ఆకుల్లో తినడం వల్ల ఈ ఆకులో వెంకటేశ్వర స్వామి తిన్నాడంట. వెంకటేశ్వర స్వామి ఇది పురాణం నుంచి కూడా ఈ ఆకుల్లో తినడం వల్ల ఆరోగ్యంగాను, తర్వాత ఆయన ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. ఈ ఆకు పేరు టేకాకులు. మీరైతే దీంట్లోనే సంగటిలో దీంట్లోనే పెడతాం. ఓకే. ఈ ఆకు స్పెషల్ అయితే అది టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్తాము. సంగటి ఎంత స్మూత్గా ఉందంటే వెన్నెలా కరిగిపోతుంది. కాంబినేషన్ అయితే గోవాకి ఇచ్చారు. ఇంట్లో కూడా మనం ఇంత స్మూత్గా చేసుకొని ఇంత టేస్ట్గా అయితే రాదు, ఎందుకంటే అది గ్యాస్ అవుతుంది, ఇది కట్ల పొయ్యి కాబట్టి. కట్ల పొయ్యి ముందే ఇంత టేస్ట్గా, అది 30 రూపీస్. చాలా బాగుంది.
దీంట్లో ముఖ్యంగా ఏమంటే రైస్ క్వాంటిటీ తగ్గించేసి రాగి పిండి క్వాంటిటీ ఎక్కువ వేయడం వల్ల ఈ సంగటికి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దీనిలో స్పెషల్ ఏమంటే ఆకులో వేయించడం వల్ల దీంట్లో ఉన్న మెడికల్ క్వాలిటీస్ కూడా మనకి వస్తాయి. అందుకేనేమో చాలామంది ఇక్కడికి వచ్చి ఇంతగా తింటున్నారు. చాలా 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 టేస్ట్గా ఉంది. ఎప్పుడైనా మీరు ఎక్కడైనా రావాలి. ఇది ఎక్కడో లేదు, రాయచోటి కడప రింగ్ రోడ్ దగ్గర అయితే ఈ హోటల్ అయితే ఉంది. దీనికి బోట్ కూడా ఉండదు. కాకపోతే 25 years నుంచి ఈ సంగటి అయితే రన్ చేస్తున్నారు. చాలా స్మూత్గా టేస్ట్ క్వాలిటీ అన్నీ కూడా ఉంది. రేట్ కంపేర్ టు చాలా తక్కువ రేట్. ఎందుకంటే ఫుడ్ లేదంటే బిర్యానీ కుష్కా ఇవన్నీ హెల్దీ లేని ఫుడ్, టేస్టింగ్ సాల్ట్ మెయిన్లీ యూజ్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఈ సంగటి నిజంగా ఎంత బాగుంది తెలుసా. మనం ఇంట్లో కూడా చేసుకుంటే ఇంత టేస్ట్ రాదేమో. ఎందుకంటే కట్ల పొయ్యి మీద ఇంకా వేడైతే తగ్గట్లేదు, చాలా హాట్గా ఉంది. మొత్తానికి అయితే రాయలసీమ సంగటి అయితే నేను తినేసాను. మీరు తినాలనుకుంటే ఖచ్చితంగా రాయచోటి కడప రింగ్ రోడ్ దగ్గర అయితే ఉంది. ఒకసారి వచ్చి విజిట్ చేసి టేస్ట్ అయితే చూడండి.